ఈరోజు దేవుని వాక్యం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుతములన్నీయు ఏమాయను. గిద్యోను తన ప్రజల బానిసత్వంలో ఉండుట చూసి తన యొద్దకు వచ్చిన యెహోవా దూతతో అంటున్నాడు, నిజంగా దేవుడే గనక మాకు తోడై ఉంటే ఆయన ఆ ఐగుప్తులో చేసిన అద్భుతాలు ఇప్పుడు ఏమైపోయినాయి అని యెహోవా దూతను ప్రశ్నిస్తూ ఉన్నాడు. మా పితరులు మాకు అద్భుతాల గురించి చెప్పినవన్నీ కూడా బైబిల్లో కథలుగానే మిగిలిపోయాయి, అవి ఈరోజు జరగట్లేదు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుడు అద్భుతాలు చేయలేడు అని అంటారా? ఆయనకు అద్భుతాలు చేయటం చేతకాదు అని అంటారా? లోపం ఎక్కడుంది? దేవునిలో ఏ లోపం లేదు, కానీ దేవుని బిడ్డల్లోనే లోపం ఉంది. దేవుడు ఒక మనిషిని ఉపయోగించుకొని తన శక్తిని ఈ భూమి మీద కనబరచాలని ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ ఆ అద్భుతాలు దేవుని ద్వారా జరిగించుటకు దేవుని బిడ్డలు సిద్ధంగా లేరు. ఇజ్రాయేలుని మిద్యాను బానిసత్వం నుంచి విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, కానీ దేవుని బిడ్డలే సిద్ధంగా లేరు. దేవుని బిడ్డలు సిద్ధంగా లేకపోవటం వల్ల వారు దేవుణ్ణి వదిలిపెట్టి లోకానుసారంగా వ్యర్థమైన మార్గాల తట్టు, పాపం వైపు, వ్యసనముల తట్టు తిరగటం వలన దేవుని అద్భుతాలనేవి వారి ద్వారా జరగలేదంతే. గుర్తుపెట్టుకోండి, దేవుని బిడలో దేవునికి అందుబాటులో లేనప్పుడు దేవుని అద్భుతాలు జరగవు. దేవుని కార్యాలు అనేవి దేవుడు తను వాడుకునే సమయంలో జరుగుతాయి. ఆయన మనల్ని వాడుకునే సమయంలో మనం ఆయనకు అందుబాటులో ఉండాలి, ఆయనతో కూడా ఉండాలి. ఆయన తన శక్తిని మన ద్వారా చూపించాలని ఆశపడుతున్నాడు. సహోదరి, నిన్ను ఉపయోగించుకొని దేవుడు తన శక్తిని బయలుపరచాలని ఆశపడుతున్నాడు. నీ ద్వారా తన మహిమను ఈ లోకానికి వెల్లడిపరచాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నీ ద్వారా ఆయన గుణగణాలను ఈ లోకానికి చూపించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నిన్ను నన్ను ఉపయోగించుకొని ఈ ప్రపంచాన్ని ఆయన తల్లకిందులు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. చరిత్రలో మునుపెన్నడు జరిగిన అద్భుతాలు మన ద్వారా జరిగించాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ మీరు సిద్ధంగా ఉన్నారా? మనం సిద్ధంగా లేకుండా దేవుని అద్భుతాలు జరగవు. ఒకవేళ మీరు సిద్ధంగా ఉంటే, నేనున్నాను ప్రభా, నన్ను వాడుకో, నీ శక్తిని నా ద్వారా చూపించు అనంటే, ప్రభు మన ద్వారా తన శక్తిని చూపించడానికి ఆయన ఎప్పుడూ చురుకుగానే ఉంటాడు.